తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడుకు ఉన్న ప్రాధాన్యం ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నాయకత్వంలో నిర్వహించిన మహానాడు సభలు తెలుగు రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యయనంగా నిలిచాయి. అవి కేవలం రాజకీయ సమావేశాలు మాత్రమే కాదు, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా, కార్యకర్తల ఉత్సాహానికి కేంద్రంగా, ప్రజా సమస్యలపై పార్టీ దిశానిర్దేశం చేసే వేదికగా నిలిచాయి. నందమూరి తారక రామారావు తెలుగు రాజకీయాల్లో ఒక విప్లవాత్మక నాయకుడు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయన కేవలం 9 నెలల్లోనే 1983 ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విజయం తర్వాత పార్టీని ఒక ఉద్యమంగా మార్చడానికి ఎన్టీఆర్ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. అదే మహానాడు. ఎన్టీఆర్ హయాంలో మహానాడు నిర్వహణ తెలుగు రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. 1983 మే 26, 27, 28 తేదీల్లో విజయవాడలో తొలి మహానాడు నిర్వహించారు. ఇది ఎన్టీఆర్ అధ్యక్షతన జరిగిన భారీ సమావేశం. దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా అప్పటి డీఎంకే నాయకుడు ఎంజీఆర్ తొలి మహానాడుకు అధ్యక్షత వహించారు. లక్షలాది కార్యకర్తలు, అభిమానులు హాజరైన ఈ సమావేశం తెలుగు జాతి స్వాభిమానానికి చిహ్నంగా నిలిచింది. ఎన్టీఆర్ మహానాడును కేవలం పార్టీ సమావేశంగా కాకుండా పండుగలా నిర్వహించారు. విజయవాడ నగరం పసుపు, కుంకుమ సంబరాలతో అలరించింది. సిద్ధార్థ కళాశాల ప్రాంగణం, దాని సమీప ప్రాంతాలలో ఈ సమావేశాలు జరిగాయి. ఎన్టీఆర్ సినీ నటుడిగా ఉన్న ఆకర్షణ, రాజకీయ నాయకుడిగా ఉన్న ఉద్వేగం ఈ మహానాడును అసాధారణం చేశాయి. ప్రజలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తూ తెలుగు గర్వాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హయాంలో మహానాడు 3 రోజుల పాటు జరిగేది. మొదటి రోజు పార్టీ స్థాపన ఆదర్శాలు, రెండవ రోజు సంక్షేమ పథకాలు, మూడవ రోజు రాజకీయ తీర్మానాలు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగేవి. ఎన్టీఆర్ స్వయంగా మహానాడు అనే పేరు పెట్టారు. ఇది పెద్ద సమావేశమని అర్థం. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఒకే చోట చేరి భవిష్యత్తు దిశను నిర్ణయించే వేదిక. ఈ సమావేశంలో ప్రజా సమస్యలు, భూ సంస్కరణలు, స్త్రీల సాధికారత, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా ఉండేవి. ప్రజలే ప్రభుత్వం అనే ఆయన నినాదం మహానాడులో ప్రతిధ్వనించింది. కాంగ్రెస్ ఏకపక్ష పాలనకు వ్యతిరేకంగా తెలుగు స్వాభిమానాన్ని బలోపేతం చేయడం ఈ మహానాడుల ప్రధాన లక్ష్యం. ఎన్టీఆర్ హయాంలో మహానాడు జాతీయ స్థాయి ఆకర్షణను సాధించింది. ఎంజీఆర్ వంటి నాయకులు హాజరవడం ద్వారా దక్షిణాది రాజకీయ సంఘీభావం ఏర్పడింది. లక్షలాది మంది ప్రజలు హాజరైన ఈ సభలు తెలుగు రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద రాజకీయ సమావేశాల్లో ఒకటిగా నిలిచాయి. ఎన్టీఆర్ సినీ బ్యాక్గ్రౌండ్ కారణంగా మీడియా కవరేజ్ కూడా అపారంగా ఉండేది. ఎన్టీఆర్ మహానాడును పార్టీ అంతర్గత బలోపేతం కోసం ఉపయోగించారు. కార్యకర్తలకు శిక్షణ, నాయకత్వ అభివృద్ధి, పథకాల అమలు వంటి అంశాలపై దృష్టి సారించేవారు. ఆయన 2 రూపాయలకు కిలో బియ్యం, ఇంధన సబ్సిడీ, మహిళల సాధికారత వంటి విప్లవాత్మక పథకాలను మహానాడు వేదికగా ప్రకటించేవారు. ఇది పార్టీని ఒక ఉద్యమంగా మార్చింది. 1984లో ఎన్టీఆర్ మీద హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా మహానాడు స్ఫూర్తిని కొనసాగించింది. ఆయన ధైర్యం, ప్రజా సమస్యల పట్ల సున్నితత్వం మహానాడు ద్వారా ప్రజలకు చేరేది. అయితే 1985లో రాజకీయ సంక్షోభం కారణంగా మహానాడు నిర్వహించలేదు. ఇలాంటి కొన్ని సంవత్సరాలు మినహాయించి ఎన్టీఆర్ కాలంలో మహానాడు తెలుగు జాతి ఉత్సవంగా మారింది. ఎన్టీఆర్ హయాంలో మహానాడు నిర్వహణ శైలి ఇప్పటికీ టీడీపీకి మార్గదర్శకంగా ఉంది. ఆయన ప్రవేశపెట్టిన ఈ సంప్రదాయం చంద్రబాబు నాయుడు హయాంలో ఆధునిక రూపం సంతరించుకుంది. కానీ మూల స్ఫూర్తి ఎన్టీఆర్ నుంచే వచ్చింది. ప్రజాసేవ, స్వాభిమానం, తెలుగు గర్వం ఇవి మహానాడు ద్వారా తరతరాలకు అందుతున్నాయి. ఎన్టీఆర్ హయాంలో మహానాడు కేవలం రాజకీయ సమావేశం కాదు, అది తెలుగు జాతి ఆత్మ గౌరవానికి, ప్రజా ఉద్యమానికి చిహ్నం.
ఆయన జయంతి సందర్భంగా ఈ మహానాడు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో జీవించి ఉంది. ఎన్టీఆర్ స్వప్నం ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల పాలన మహానాడు ద్వారా ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది.